జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనం బ్రహ్మాది దేవతలు చేసిన మహిషాసురమర్దిని స్తుతి విందాము. అమ్మ, నీ హృదయము దయా సముద్రం. దేవతలను ఎలా పోషిస్తున్నావో అందరినీ కూడా అలాగే పోషిస్తున్నావు. సకల చరాచర సృష్టి జాతము నీ అంశమే కదా తల్లి, నీ సృజనే కదా తల్లి. పెంచిన వనంలో అన్ని చెట్లు ఉంటాయి, చేదు విషంలా ఉండే వృక్షాలు ఉంటాయి, ఎందుకు పనికిరాని వృక్షాలు కూడా ఉంటాయి. అలా అని నరికి పారేస్తామా? అలాగే నువ్వు కూడా దైత్యులను సైతం కాపాడుతూ వస్తున్నావు. రణరంగంలో కొంతమంది రాక్షసుల్ని సంహరించినా కూడా స్వర్గ నివాసాన్ని వారికి ప్రసాదించి అప్సరసల మీద వారికి ఉన్న కోరికల్ని తీర్చుకుంటారు అని అవకాశం కల్పిస్తున్నావు అని మేము భావిస్తున్నాము అని దేవతలు ఇంకా అంటున్నారు. అదీ కాక నువ్వు తలుచుకుంటే చాలు ధనుజులు సర్వనాశనం అయిపోతారు, కానీ వారిని సంహరించడం కోసమని నువ్వు ఇలా రూపం ధరిస్తున్నావు. రావడం ఇదంతా కేవలం నీ క్రీడా వినోదమే. జగజ్జనని, ఇదంతా విచిత్రమో చూసావా? కలికాలం వచ్చేసింది, అయినా ఈ మూఢ మానవులు తెలుసుకోవడం లేదు, నిన్ను ఉపాసించడం లేదు. నువ్వు సృష్టించి నిలబెట్టిన హరి శంకర్లను సేవిస్తున్నారు. ఎంతటి పురాణ చతుర్లో కదా. హరిహరులతోనే సహా దేవతలం మేమంతా నీ వశవర్తులే ఉన్నాము. రాక్షసుల చేతుల్లో ఏదో ఒక సమయంలో అందరం అవమానం పొందిన వాళ్ళమే, ఓడిపోయిన వాళ్ళమే. మమ్మల్ని మళ్ళీ నిలబెట్టావు, దానవుల నుంచి కాపాడావు. అలాంటి నిన్ను వదిలేసి మమ్మల్ని కొలవడం అంటే అది ఎంత అజ్ఞానం. చేతిలో కాగడా పెట్టుకొని నీళ్లు లేని గోతిలో పడ్డట్టు అని దేవతలు అమ్మవారిని ఇంకా ఇలా స్తుతిస్తున్నారు. ఆదిశక్తి విద్య, అవిద్య, సుఖము, దుఃఖము ఇత్యాదులన్నీ నువ్వే. భోగదాత్రివి నువ్వే, మోక్షదాత్రివి నువ్వే. మోక్షం కోసమే నిన్ను ఉపాసించాలి, లౌకిక భోగాల కోసమైతే ఇతర దేవతలను ఆరాధించాలి అనుకోవడంలో మించిన అజ్ఞానం లేదు. భుక్తి ముక్తి ప్రదవు, భోగయోగ ప్రదవు, ఐహిక ముష్మిక సుఖాలన్నీ కూడా నీ అధీనాలే. అందుకని హరిహరాదులు సైతం నిన్ను అర్చిస్తున్నారు. ఈ పాటికి తెలుసుకోలేని అల్పులు సంసార సాగరంలో పడి ములగనా తేలనా అనుకుంటూ ఉన్నారు. చండిక, నీ పాద సరోజాల నుండి రవ్వంత ధూళి కణాన్ని ప్రసాదించగా స్వీకరించి ఈ విరించి జగత్తును సృష్టిస్తున్నాడు. శౌరి పాలిస్తున్నాడు, శివుడు సంహరిస్తున్నాడు. అలాంటి నిన్ను సేవించని మానవుడు ఎంత దురదృష్టవంతుడో కదా. వాగ్దేవతవు నువ్వే. నీ అనుగ్రహం లేకపోతే అమరులైనా నోరు విప్పి పలకలేరు, ఇక మానవుల మాట చెప్పాలా తల్లి? భృగు మహర్షి శాపం వల్ల నానా అవతారాలు ఎత్తుతున్న విష్ణుమూర్తి ఒకడు, లింగపతనం పొందిన శంకరుడు ఒకడు. వీరిని సేవించే మనుషులు ఏమంతా తెలివైన వారో తెలుస్తూనే ఉంది. తమని తాము కాపాడుకోలేకపోయిన ఈ హరిహరులు ఇతరులను కాపాడతారా? మృత్యుభయం తొలగించి సుఖాలను ఇవ్వగలుగుతారా? ఎంత అజ్ఞానం. వీరిని ఆరాధించే వారి పరిస్థితి ఇదైతే ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడిని అర్చించిన వారికి మరింకెంత తెలివి తక్కువ వారు అని దేవతలు ఇంకా అంటున్నారు. సకలార్థ ఫలదాత్రివి, విశ్వజననివి, సుఖసేవనీయవు అయిన నిన్ను ఆరాధించడం తెలియని వారు ఎవరుంటే ఉండని, కానీ మేము మాత్రం నిన్నే ఆరాధిస్తాం తల్లి, నిన్నే సేవిస్తాం. నీవు దయా సముద్రవు కనుక రణరంగంలో దుష్టులను సంహరించి
స్వర్గానికి పంపుతున్నావు. లేకపోతే వారు చేసిన మహాపాపాలకు నరకానికి పోయేవారు. హరిహర విరించులకే నీ ప్రభావం తెలియదంటే ఇక సామాన్యుల మాట చెప్పాలా తల్లి? మునీశ్వర్లు కూడా తెలుసుకోలేకపోతున్నారు. కనుకనే తపస్సులన్నీ, వ్రతాలని, యజ్ఞయాగాలని, సూర్యాగ్ని సముపాసనాలని తమని తాము కృషింపచేసుకుంటున్నారు, శ్రమ పెట్టుకుంటున్నారు. నీ పాదపద్మాలను సేవించడం ఈ పనులన్నింటికన్నా సులువైనది కదా తల్లి. వేదాలు వల్లించి శాస్త్రాలు దొర్లించి ఏమి లాభం? ఈ మాత్రం తెలుసుకోలేకపోయాక అమ్మా, ఇది కూడా నీ దయాగుణమే అని మేము భావిస్తున్నాము. లోకుల్ని హరిహరాదులకు భక్తుల్ని చేయడం, హరిహరాదులను దైవతలుగా చెప్పే శాస్త్రాలను క్షమించడం, ఇవన్నీ నీ దయాగుణానికి నిదర్శనాలు కాక మరేమిటి? వారి మీద కోపించకపోవడమే కాదు, వారిని రక్షిస్తూ ఉన్నావు కూడా. ఆహా, ఎంతటి దయామయు తల్లి! దేవి, 4వ యుగంలో 4వ పురుషార్థానికి, గుణానికి బలం చేకూరుతుంది. అప్పుడు అసత్య శాస్త్రాలు అంతరిస్తాయి. నిపుణులైన కవులు నిన్ను రక్షిస్తారు. నువ్వు కల్పించిన ఇతర దేవతలను కూడా స్తుతిస్తారు. మహామునీశ్వర్లు విశుద్ధాంతరంగులే ముక్తి ఫలదవు, యోగ విద్యవు, పరాదేవతవు అయిన నిన్ను ధ్యానించి గర్భవాస దుఃఖాన్ని తొలగించుకుంటారు, జన్మరాహిత్యాన్ని పొందుతున్నారు, నీలో విలీనం కాగలుగుతున్నారు. ఆ మునులు, మానవులు ఎంత ధన్యులో కదా. పరాదేవత నీకు ప్రతిస్థానీయుడైన పరమాత్మలో చిత్శక్తి ఉంది కనుక అతడు జగత్తులలో అభివ్యక్తం అవుతున్నాడు, భవకృత్యకర్త కాగలుగుతున్నాడు. అతడు కాక మరింకెవడైనా నువ్వు లేకుండా స్వశక్తితో కదలడానికి కానీ మెదలడానికి కానీ సమర్థుడున్నాడా? తత్వాలు ఉన్నాయి కానీ అవి చిద్విరహితాలైతే ఈ జగన్నిర్మితాలకి సమర్థాలు కావు. నువ్వు లేకపోతే అవి వట్టి జడ పదార్థాలు కదమ్మా. అలాగే ఈ ఇంద్రియాలు నీ శక్తి లేనిదే గుణకర్మయుతాలు కాగలవా? అసంభవం కదా తల్లి. మునీశ్వర్లు యజ్ఞయాగాలలో సమర్పించే పురోడాసాలను ఆయా దేవతలు జగడాలాడుకోకుండా తమ తమ భాగాలను యథావిధిగా స్వీకరిస్తున్నారంటే స్వాహాదేవిగా నువ్వు ఉన్నావు కాబట్టే. మహాదేవి, ఈ అఖిల విశ్వము ఆవిర్భావానికి ముందే నీలో దాగి ఉంది. హరిహరాదులు నిమిత్తమాత్రులు, అందరినీ నువ్వే పాలిస్తున్నావు. నువ్వు కాలానివి, నువ్వు విశ్వానివి. ఈ రహస్యం తెలుసుకోలేని వారు నిజంగా మందభాగ్యులు. ఇప్పుడు మహోగ్రుడైన ఈ మహిషాసురుణ్ణి సంహరించి సకల దేవతలను, సకల లోకాలను రక్షించావు. ఇంతటి మహోపకారం చేసిన నిన్ను ఏమని స్తుతించగలం? ఎలా స్తుతించగలం తల్లి? నీ తత్వాన్ని వేదాలే గ్రహించలేవంటే మేము గ్రహించి స్తుతించగలగడం అంటే? ఇంకా ఇలా అంటున్నారు దేవతలు. ఓ అమేయ ప్రభావ, లోకకంటకుడైన దుర్మార్గుణ్ణి సంహరించి అమేయ కీర్తిని సంపాదించుకున్నావు, అమేయ కృపాన్వితాన్ని నిరూపించుకున్నావు. ఇలాగే ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉండమని సవినయంగా ప్రార్థిస్తున్నాము. దేవతలు చేసిన ఈ స్తుతి ప్రబంధానికి జగన్మాత ఎంతగానో ఆనందించింది. మృదుమధురంగా, వాత్సల్యబంధంగా పలికింది. సురసత్తముల్లారా, ఇంతకన్నా దుస్సాధ్యమైన కార్యం ఏదైనా ఉంటే చెప్పండి, నిర్వహించి మీకు ఆనందం కలిగిస్తాను. దేవతల కోసం ఎంతటి కష్టసాధ్యాలనైనా సాధించి పెడతాను. ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వస్తాను, ఆపదలను తొలగిస్తాను అని మాత పలికింది.
ఈ అనుగ్రహానికి దేవతలు ముగ్ధులయ్యారు. అమ్మా, ఆపదలు వచ్చినప్పుడే కాదు, నిరంతరం నీ పాద పద్మాలను స్మరించే అచంచల భక్తిని మాకు అనుగ్రహించు తల్లి. తల్లివి కనుక మా అపరాధాలను నువ్వే క్షమించగలవు. ఇది తెలుసుకున్నవాడు నీ పాద పద్మాలను వేడడు. ప్రాణికోటికి అంతటికీ హితం కోరుకునే నేస్తానివి నువ్వు. నిన్ను కాదన్నవాడు మానవుడైనా దేవజాతి వాడైనా వట్టి మందభాగ్యుడు. అత్యంత దుర్లభమైన మానుష జన్మ ఎత్తి నిన్ను స్మరించని నరాధముడు ఎంతటి పాపాత్ముడు. జగన్మాత, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాము, మరీ చెబుతున్నాము. సుఖంలో కానీ దుఃఖంలో కానీ నువ్వే మాకు దిక్కు. ఇది సత్యం. మమ్మల్ని అందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉండు. నీ వరాయుధాలతో రక్షిస్తూ ఉండు. నీ చరణపద్మ రజోరేణువే మాకు శరణం. జగన్మాత సంతుష్టాంతరంగా అయి అందరినీ ఒక్కసారి పలకరింపుగా చూసింది. చెదిరిపోని చిరునవ్వుతో వీడ్కోలు పలికింది. అంతర్ధానం చెందింది. దేవతలు నివ్వెరపోయారు. ఏదో వెలితిగా కాసేపు నిశ్చేష్టులై నిలబడ్డారు. సౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడు ఆనందంతో పరవశించిపోయాడు. వ్యాస మహర్షి, నీ ముఖపద్మం నుంచి జాలువారుతున్న దేవి మహత్యామృతాన్ని ఎంత గ్రోలినా ఎవరికీ తనివి తీరదు. ఇంకా ఆస్వాదించాలనిపిస్తోంది. జగన్మాత అదృశ్యమయ్యాక దేవతలు ఏం చేశారో తెలుసుకోవాలని ఉంది. సజ్జన సంరక్షణ కోసం కంకణం కట్టుకున్న మహాదేవిని అర్చించకపోవడం కన్నా కృతజ్ఞత ఉండదు. ఈ జన్మలో రాజ్యాలు ఏలుతున్న మహారాజులంతా పూర్వజన్మలో జగన్మాతను అర్చించిన వారే అయ్యుంటారు. లేకపోతే వారికి ఈ భోగాలు దక్కవు. మానుష జన్మ ఎత్తి అమ్మవారిని అర్చించకపోతే రోగాలు రుష్టులతో ఈ లోకంలో నరకయాతన అనుభవిస్తారు. అందుచేత ఓ సాత్యవతేయ, అంబికా చరిత్రను నాకు ఇంకా తెలియచేయి. మహిషాసురుణ్ణి సంహరించి దేవతలు స్తుతులను అంబిక అందుకున్నాక అమ్మవారు ఎక్కడికి వెళ్ళింది? అంతర్ధానం చెందింది అన్నావు. అంటే స్వర్గలోకానికి వెళ్ళిందా? మృత్యులోకానికి వెళ్ళిందా? వైకుంఠానికి వెళ్ళిందా? హిమాలయాలకు వెళ్ళిందా? ఏమైంది? దేవతలు అటుపైన ఏం చేశారు? ఈ విశేషాలన్నీ దయచేసి తెలియచేయండి అని జనమేజయుడు ఎన్నో సందేహాలు వచ్చినాయి. చూసారా, మనకు కూడా ఈ సందేహాలే వస్తాయి అని మనకి ఈ జనమేజయుడు ద్వారా ఆ సందేహాలన్నీ చెప్పించారు. వ్యాస భగవానుడు ఆ సందేహాలకి వివరణ ఇవ్వదలుచుకునే ఆ ప్రశ్నలు ఆయన అడిగేటట్టుగా చేశారు. జనమేజయుడి సందేహాలకి సమంజసమైనవని వ్యాస భగవానుడు సమాధానాలు చెప్పారు. జనమేజయ, ఆరంభంలోనే నీకు చెప్పాను మణిద్వీపం అనే ఒక మనోహర స్థావరం గురించి. అది మహాదేవికి ప్రియమైన క్రీడాస్థానం. ఎప్పుడు అక్కడే విహరిస్తూ ఉంటుంది అమ్మవారు. బ్రహ్మ రుద్ర మహావిష్ణువులు అక్కడికి వెళ్ళి స్త్రీ రూపాలు పొందిన కథ చెప్పాను కదా ఇంతకుముందు. మళ్ళీ పురుష రూపాలను పొంది తమ నెలవులకు వచ్చి తమకు విధించిన పనులను నిర్వర్తిస్తున్నారని చెప్పాను కదా. అదిగో ఆ సుధా సముద్రం మధ్యలో ఒక మణిద్వీపంలో వివిధ రూపాలలో జగదంబిక విహరిస్తూ ఉంది. అక్కడికే తిరిగి వెళ్ళిపోయింది. ఇక మనం శత్రుఘ్నుడి పరిపాలన గురించి విందాము. అటుపైన దేవతలు సూర్యవంశోద్భవుడైన శత్రుఘ్నుడిని భూగోళానికి అధిపతిగా చేశారు. అతడు సర్వలక్షణ సంపన్నుడు. అతడిని మహిషాసురుడు సింహాసనం మీద కూర్చోబెట్టి భూగోళాన్ని పరిపాలించే బాధ్యత అప్పగించి దేవతలందరూ తమ వాహనాలని అధిరోహించి
తమ తమ లోకాలకి వెళ్ళిపోయారు. శత్రుఘ్నుడు ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. భూదేవి పంటలను సమృద్ధిగా అందిస్తోంది. చెట్లు చేమలు ఫలపుష్పాలతో కళకళలాడుతూ ఉన్నాయి. గోవులు కుండోద్నులే పుష్కలంగా క్షీరాల్ని అందిస్తూ ఉన్నాయి. నదులు వరదలతో దారి తప్పి గ్రామాలను ముంచెత్తకుండా స్వచ్ఛ శీతోదకాలతో జలవిహంగాల కలకల రావాలతో ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. బ్రాహ్మణులు వేద తత్వజ్ఞులే లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాలు నిర్విఘ్నంగా చేస్తున్నారు. క్షత్రియులు శాస్త్ర విద్యా ప్రవీణులే దాన దయా తత్పరులే ప్రజారక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. సామంతరాజులందరూ కూడా న్యాయం తప్పకుండా నిగ్రహంతో పరిపాలన సాగిస్తున్నారు. ఆగ్రహించకుండా పంచభూతాలు కూడా అన్యోన్య భావంతో సహకరిస్తున్నాయి. కోశాలు ధన సమృద్ధితో, గోష్ఠాలు ఆలమందలతో కుశలంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా దేవీ భక్తి తత్పరులే, పరస్పర గౌరవాలతో ధర్మ తత్పరులే వర్ధిల్లుతున్నారు. ఏ ప్రాంతంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా యజ్ఞ యాగాలు మంటపాలు మనోహరంగా దర్శనమిస్తున్నాయి. స్త్రీలు శీలవతులే, సత్యవతులే, పతివ్రతులే అందరి మన్ననలు పొందుతున్నారు. బిడ్డలు విద్య వినయము వివేకము సంపన్నులే, పితృభక్తి పరాయణులే ధర్మ మార్గాన ప్రయాణిస్తున్నారు. భూగోళంలో ఎక్కడ అన్యాయం కానీ, అధర్మం కానీ, అక్రమం కానీ మచ్చుకైనా కనిపించలేదు. వేదశాస్త్ర చర్చలు తప్ప వృధా వాదాలు వినిపించడం లేదు. దైన్యము, కలహము, అశుభము, అకాల మరణాలు లాంటివి ప్రజలకు ఎప్పుడు కూడా తెలియదు. ఆ విషయాలై అందరూ కూడా హాయిగా సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు. మిత్రులు విడిపోకుండా, ఆపదల పాలు కాకుండా, అనావృష్టి కానీ దుర్భిక్షం కానీ లేదు. అంటువ్యాధులు అనారోగ్యాలు కూడా లేవు. పరస్పర మత్సర్యాలు కానీ విరోధాలు కానీ లేవు. స్త్రీ పురుషులు సమాన గౌరవంతో నీతి తప్పని ప్రవర్తనతో స్వర్గంలో దేవతల్లాగా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. చోరులు వంచకులు పాషాండులు దంభకారులు పిసునులు అంటే లోబులు లంపట్లు స్తబ్దులు వేదద్వేషులు పాపాచారాలు లేనే లేవు. అందరూ కూడా ధర్మరతులు, అందరూ సత్యసంధులు, అందరూ సత్ప్రవర్తనలు. సత్వరజోస్తమో గుణాలను బట్టి బ్రాహ్మణుల్లో 3 శ్రేణులు ఏర్పడ్డాయి. అందరూ కూడా వేదవేత్తలే, కానీ అప్రతిగ్రహం నియమంగా ఎవరి నుంచి ఏది దానంగా స్వీకరించకపోవడం, శాంతచిత్తులై దయామయులై జీవిస్తూ పశుహింస లేని పురోడాస విధానంలో సాత్విక యజ్ఞాలను నిర్వహిస్తూ అధ్యయనము యజనము దానము అనేవి 3 తమకు పనులుగా కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారు సాత్వికులు. ఇక రాజసులు ఉన్నారు. వీరు క్షత్రియులకు పురోహితులే, షట్కర్మ నిరహితులే, విధి విధానంగా మాంసభక్షకులే జీవిక సాగిస్తూ ఉంటారు. వేదాధ్యయనం అధ్యాపనం యజనం యాజనం దానం ప్రతిగ్రహం ఇవి వీరి షట్కర్మలు. తామసులది 3వ కోవ. రాగద్వేషాలు క్రోధలోభాలు వీరి గుణాలు. ఏదో కొద్దిగా వేదం చెప్పుకొని రాజస్థానంలో ఉద్యోగులే జీవిక సాగిస్తూ ఉంటారు. కృషి వాణిజ్యం పశుపాలన ఇత్యాదులను అద్భుతంగా నిర్వహిస్తూ వయస్సులు రాజకోశాలను నింపుతున్నారు.
ధనం సమృద్ధిగా చేకూరుతుంది కదా అని ప్రజల్లో ఏ ఒక్కరూ కూడా మిడిసిపడడం లేదు. ధర్మతత్పరులే దేవీ చరణ సరస్వతి సేవ పరాయణలే వర్ధిల్లుతున్నారు. ఇక శుంభ నిశుంభుల వృత్తాంతం ఇది తర్వాయి భాగంలో విందాము. శ్రీమాత్రే నమః.